ఐదవ అధ్యాయము. ఈ యొక్క అధ్యాయం పేరు దక్ష ప్రజాపతి నారద మునిని శపించుట. సో సుభరత్నం మాతాజీ, మీరు మొదటి రెండు పారాగ్రాఫ్లు చదవండి. ఆ తర్వాత శాంత్ కుమారి మాతాజీ, మీరు మూడో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దక్షుని తనయులు నారదోపదేశమును అనుసరించి మాయాబంధము నుండి బయటపడుట, అందువలన నారదుని దక్షునిచే శపించబడుట ఈ అధ్యాయమున తెలుపబడినది. విష్ణు మాయచే ప్రభావితుడైన దక్ష ప్రజాపతి పంచజని వలన 10,000 మంది పుత్రులను బడిసెను. ఒకే లక్షణమును స్వభావమును కలిగిన ఆ పుత్రులందరూ హరిస్వరులని బడిరి. ప్రజా సృష్టి చేయుటకై తండ్రిచే ఆజ్ఞాపింపబడిన హర్యాస్వనులు పశ్చిమ దిక్కున సింధు నది, ప్రస్తుత ఇండిస్ అని పిలువబడుచున్నది, సముద్రమున కలియు ప్రాంతమున కేగిరి. ఆ కాలమున అది నారాయణ సరోవర ప్రాంతమని పిలువబడేది. పలువురు సాధు పురుషులు అచట నివసించెడివారు. హర్యాసులు అచట పరమహంస కలాపములుగను తపో ధ్యానములను మొదలెడిరి. కాని వారు కేవలం భౌతిక సృష్టి కొరకై అటువంటి శ్లాఘ్యమగు తపస్సు నాచరించుటను గాంచినంతటా నారద ముని వారిని ఆ ప్రవృత్తి నుండి మరలించుట ఉత్తమమని తలచెను. తదనుగుణంగా అతడు వారికి జీవిత చరమ లక్ష్యమును వివరించి కేవలం సంతానమును కనుచు కర్మిష్ఠులు కారాదని బోధించెను. ఆ విధంగా దక్ష ప్రజాపతి తనయులందరూ జ్ఞానవంతులై దామ పదమును జనిరి. హరే కృష్ణ ప్రభుజీ. పుత్రులు కోల్పోయినందున దుఃఖితుడైన దక్ష ప్రజాపతి తిరిగి పంచచాణి గర్భమున 1000 మంది పుత్రులను బడసి ప్రజాసృష్టి చేయుడని వారిని ఆజ్ఞాపించింది. సబాలాశ్యులు అనబడు ఆ సంతానము కూడా సంతానార్థం విష్ణువును ఆరాధించింది. కానీ నారదుడు వారిని సన్యాసులుగా చేసి ప్రజాసృష్టి కార్యం విరమింపజేశాను. ప్రజాభివృద్ధి చేయుటకు చేసిన 2 యత్నములు విఫలం కాగా దక్ష ప్రజాపతి నారదముని పట్ల క్రూధుడై భవిష్యత్తులో అతనికి ఎత్తటను స్థానం లభించలాగన శాపముడిని. పరమయోగుడగు నారదుడు మిక్కిలి ఓపు కలవాడైనందున దక్షుని శాపము అంగీకరించెను. కృష్ణ ప్రభు. హరే కృష్ణ. శ్రీ సుతం వాచ తస్యాం శాపాంచజన్యాం వై విష్ణుమాయోపబృంహితాః హర్యశ్వాసంజ్ఞానయుతం పుత్రానాజనయద్విభూ. రాధమ్మ మాతాజీ, అనువాదం చదవండి. శ్రీ సుఖదేవ గోస్వామి పలికను. విష్ణుమాయచే ప్రేరేపితుడై దక్ష ప్రజాపతి పంచజన్య అసిక్ని వలన 10,000 మంది పుత్రులను బడిసి రాజా వారే హర్వస్సులని పిలువబడి అపృథక్తరశీలాస్తే సర్వే దాక్షాయణన్ నృపా పిత్రా ప్రోక్తాః ప్రజా సర్గే ప్రతీచీం ప్రయయుర్దిశం. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ, అనువాదం చదవండి. హరే కృష్ణ జనకులు. రాజా దక్ష ప్రజాపతి తనయులందరూ పితృవాక్య పాలన యందు వినమ్రత యందు సమయముగా నుండిరి. ప్రజా సృష్టికే తండ్రిచే ఆజ్ఞాపింపబడి వారు పశ్చిమ దిక్కుగా వెడరిరి. హరే కృష్ణ. తత్ర నారాయణ సరస్తీర్థం సింధు సముద్రయో సంగమో యత్ర సుమహన్ముని సిద్ధాని సేవితం. చంద్రమాతజీ, అనువాదం చదవండి. హరే కృష్ణ. ప్రణామాలు. సింధు నది సాగరమున కలియు పశ్చిమ దిక్కున నారాయణ సరస్సు అనేది తీర్థ స్నానం ఉన్నది. పలువురు మునులు సిద్ధ పురుషులు అచట నివసించురు. హరే కృష్ణ. హరే కృష్ణ. తదుపస్పర్శనాదేవ వినిర్ధూతమలాశయా ధర్మే పారామహంస్యే చ ప్రోత్పన్నమతయోప్యుతా తేపిరే తపయేవోగ్రం పిత్రాదేశేన యంత్రితా
ప్రజా వివృద్ధయే యత్తాన్ దేవర్షిస్తాన్ దదర్శః. సునీత మాతాజీ చదవండి అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. ఆ తీర్థస్థానమున హర్యసులు నిత్యము స్నానాచమనాదులు కావించిరి. దానిచే వారు పరమ పవిత్రులై పరమహంస కలాపముల ఎడ అధికముగా మ్రొగ్గు చూపసాగిరి. అయినను ప్రజా సృష్టి చేయుటకై తండ్రిచే ఆజ్ఞాపింపబడినందున అతని కోరికను తీర్చుటకు వారు తీవ్ర తపస్సు నొనరించిరి. ప్రజా సృష్టికై వారు కావించుచున్నట్టి శ్లాఘ్యమగు తపస్సును నారదముని ఒకనాడు గాంచి వారి చెంతకేగి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో యొక్క అధ్యాయం పేరు దక్ష ప్రజాపతి నారద మునిని శపించుట అనేటువంటిది ఒక అధ్యాయం అన్నమాట. సో ఏమవుతుంది, ఈ యొక్క అసిక్ని పంచజనిని వివాహం చేసుకుంటారు దక్షుడు. వివాహం చేసుకున్న తర్వాత ఏమవుతుంది, ఆయన నారాయణ యొక్క మాయ చేత ప్రేరేపితుడై, విష్ణు మాయ చేత ప్రేరేపితుడై ఆయన మొట్టమొదట 10,000 మంది సంతానాన్ని ఆయన కంటారనమాట. సో వాళ్ళందరూ కూడా ఒకే రకంగా ఉంటారు, ఒకే రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి వాళ్ళందరికీ కూడా. వాళ్ళందరూ కూడా దక్షుడి పట్ల తండ్రి పట్ల చాలా వినమ్ర స్వభావాన్ని కలిగి ఉంటారన్నమాట, ఒకే రకంగా ఉంటారు. సో అందుకే వాళ్ళని ఏమన్నారు, అందరినీ కూడా మొత్తం 10,000 మందిని కూడా హర్యస్సులు అని చెప్పడం జరిగింది అనమాట. సో దక్షుడు వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారు, మీరు తపస్సు ఆచరించి సంతానాన్ని పొందండి అని చెప్తారనమాట. సో తండ్రి ఆజ్ఞ మేరకు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, సో ఈ యొక్క సింధు నది ఎక్కడైతే కనుక సముద్రంలో కలుస్తుందో పశ్చిమ దిక్కున అన్నమాట. అంటే కనుక ఆ యొక్క సింధు నది అంటే కనుక ఇప్పుడు ఆ నది లేదు మనకి. సో కానీ ఏంటంటే కనుక ఇది వరకు అది పాకిస్తాన్, ఆ తర్వాత పాకిస్తాన్ దగ్గర అది అరేబియా సముద్రంలో కలుస్తుంది అనమాట. సో పాకిస్తాన్ లో ఫ్లో అవుతుంది అనమాట ఇక సింధు నది. సో ఇప్పుడు లేదు అది. సో ఇది వరకు ఏంటంటే కనుక అక్కడ చాలా మంది ఎక్కడైతే కనుక కలుస్తుందో సముద్రంలో, అది అరేబియా సముద్రంలో, సో అప్పుడు అక్కడ దాని ప్రదేశాన్ని నారాయణ సరస్సు అనేటువంటి తీర్థస్థానం ఉండేదంట. సో అక్కడ చాలా మంది మునులు, సిద్ధ పురుషులు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉండేవారు అనమాట. సో అక్కడ ఏం చేసేవారు, యొక్క నారాయణ సరస్సు దగ్గర ఏం చేశారు అంటే కనుక హర్యస్సులు ఏం చేశారు, ప్రతిరోజు కూడా స్నానము, ఆచమన ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవారు అనమాట. సో అక్కడ ఉండేటువంటి పరమహంసలు లాంటి పవిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వల్ల ప్రభావితులై దాని పట్ల వాళ్ళకి ఆసక్తి కలిగింది. కానీ తండ్రి గారు చెప్పారు కదా సంతానం పొందడానికి తపస్సు చేయమని చెప్పారు, కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే కనుక వాళ్ళు తపస్సు చేయడం మొదలు పెట్టారనమాట. సో ఆ విధంగా తపస్సు చేస్తూ ఉంటే కనుక నారదముని వచ్చి వాళ్ళకి ఉపదేశం చేస్తారనమాట. సో నారదముని యొక్క పని అదే కదండి, ఎక్కడున్నా సరే అందరినీ కూడా భక్తులు చేయడమే అన్నమాట ఆయన యొక్క పని. సో వాళ్ళకి ఆయన ఉపదేశం చేస్తారనమాట. సో ఏం ఉపదేశం చేశారు, ఆ తర్వాత వీళ్ళు హర్యస్సులు ఏం అర్థం చేసుకున్నారు, సో దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటివి మనకి ఈ యొక్క 6వ శ్లోకం నుంచి మొత్తం మనకి 20వ శ్లోకం దాకా వస్తుంది అనమాట. సో నారదముని ఏం ఉపదేశం చేశారు అనేటువంటిది. ఉవాచ చాదహర్యస్వ కథం స్రక్ష్యత వై ప్రజా అదృష్ట్వాంతం భువో యూయం బాలిసాబత పాలక తదైక పురుషం రాష్ట్రం బిలం చాదృష్ట నిర్గమం బహురూపాం స్త్రియం చాపి పుమాంసం పుంశ్చలీపతిం నదీముభాయతో వాహం పంచాద్భుతం గృహం క్వచిద్ధంసం చిత్రకథం క్షౌరపవ్యం స్వయం భ్రమే. శాంతి మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యము మొదటి పారాగ్రాఫ్ సుశీల మాతాజీ చదవండి. సో తర్వాత శశికళ మాతాజీ మీరు తత్సాధు దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ. నారదముని పలికెను, హర్యశ్వులారా, ఈ పుడమి యొక్క అత్యంత కష్ట స్థితులను మీరు గాంచలేదు. ఒకానొక రాజ్యం ఉన్నది, దాని యందు ఒకే పురుషుడు జీవించును. అచట ఒక బిలం ఉన్నది, దాని యందు ప్రవేశించిన వాడు తిరిగి రాడు. అచటనున్న స్త్రీ ఆకర్షణీయమగు వేషధారణతో అలంకరించుకొని ఉండును. పుంశ్చలి వ్యభిచారిణియగు ఆమెకు ఒక భర్త కలడు. ఆ రాజ్యమునందు 2 వైపులా ప్రవహించు నది కలదు. 25 తత్వములతో తయారు చేయబడిన అద్భుతమగు గృహము కలదు. బహు విధములగు ధ్వనులు చేసడి ఒక హంస కలదు.
కత్తులతోనూ వజ్రములతోనూ తయారు చేయబడే ఈ అప్రయత్నముగా పరిభ్రమించు ఒక వస్తువు కలదు. దీనినంతటిని మీరు గాంచి ఉండలేదు కనుక మీరు జ్ఞానహీనులు, అనుభవం లేని వారే అయి ఉన్నారు. అయినచో మీరెట్లు ప్రజా సృష్టి చేయగలరు? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. హర్యస్సులు ఆ తీర్థ స్థానమున వసించుచు దాదాపు ముక్తికి సిద్ధపడి ఉన్న కారణమున అది వరకే పవిత్రులను అగుటను నారద ముని గాంచెను. అయినచో సంసార జీవితమున బద్దులయ్యేది కార్యమున వారు నిందులకై ప్రోత్సహించవలెను. అంధకార బంధురమగు ఆ సంసార జీవితమున ఒకసారి ప్రవేశించిన వాడు దానిని విడవలేడు కనుక సంసార జీవితమున తగులుకొన్నది తండ్రి ఆజ్ఞను ఎందులకై పాటించవలనో ఒక మారు గమనింపుడని నారద ముని ఒక దృష్టాంతం ద్వారా వారిని అడిగను. తమ హృదయ కుహ్రములో నెలకొని ఉన్న పరమాత్మని విష్ణువును వెదకమనియు అంతటా వారు నిజమైన అనుభవం కలిగిన వారు కాగలరనియు నారద ముని పరోక్షముగా పలికెను. అనగా లౌకిక భావానురతుడై అంతరేక్షణము లేనివాడు మాయావశుడును. దక్ష ప్రజాపతి తనయులు సామాన్యమే కాని జటిలమైనట్టి ప్రజా సృష్టి కార్యమున నెలకొనుటకు బదులు తమ దృష్టిని ఆధ్యాత్మిక అనుభూతి వైపునకు మళ్లించినట్లుగా చేయుటయే నారద ముని ఉద్దేశము. ఇదే ఉపదేశమును భక్త ప్రహ్లాదులు తన తండ్రికి వసంగి ఉండెను. భాగవతము 7.5.5. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా ముగ్గురు చదవలేదు, అసలు చదవలేదు. నాగం సునీత మాతది, పద్మిని, అపర్ణ. నాగం సునీత మాత చదివేశారు, అయిపోయింది. వాళ్ళిద్దరు చదవలేదు. అపర్ణ మాత చదవలేదు. చదవండి మాతాజీ, అపర్ణ మాత చదవండి. హరే కృష్ణ. అంటే 209వ పేజీ వెనక. అవును మాతాజీ, తత్సాధు దగ్గర నుంచి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. తత్సాధు మన్యే సురవర్య దేహినాం సదా సముద్విగ్న ధియాం అసద్గృహాత్ హిత్వాత్మపాతం గృహమంధకూపం వనం గతో యద్దరిమాశ్రయేత. తాత్కాలికమగు దేహమును అంగీకరించిన కారణమున సంసారమనడి అంధకూపము సదా చింతామయమే అయి ఉండును. ఆ చింతల నుండి బయటపడు గోరువాడు శీఘ్రమే గృహమును వీడి బృందావనమునందు దేవదేవుడగు శ్రీకృష్ణుని ఆశ్రయించవలెను. సాంసారిక జీవనమున ప్రవేశింపరాదని హరియస్సులకు నారదముని ఉపదేశించెను. వారు ఆధ్యాత్మిక జ్ఞానమున అదివరకే అగ్రసరులైనారు కనుక తిరిగి ఆ రీతి ఎందులకై బద్దులు కావలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. కథం స్వపితురాదేశ విద్వాంసో విపశ్చితః అనురూపమవిజ్ఞాయ అహో సర్గం కరిష్యథ. అకట మీ తండ్రి సర్వజ్ఞుడే కాని మీరు అతని నిజమైన ఆజ్ఞను ఎరుగకున్నారు. మీ తండ్రి యొక్క నిజమైన ప్రయోజనం నెరుగుక మీరెట్లు ప్రజా సృష్టి చేయగలరు? శ్రీ సుఖం వాచ తన్ని సంయాద హర్యాస్వా ఔత్పత్తిక మనీషయా వాచకూటం తు దేవర్షే స్వయం విమమృషిర్ధియా. సుఖదేవ గోస్వామి పలికెన్. నారదముని గూఢవాక్కులను వినిన హర్యస్వులు ఇతరుల సహాయము లేకనే తమ సహజమగు బుద్ధిచే వానిని విచారణ చేయసాగిరి. చూడండి, మనం కూడా చదివాం ఇది, కానీ మనకేం అర్థం లేదు. ఈ బిలవేమిటి, ఎవరు ఉన్నారు, హంస, కత్తి, జ్ఞానము, ఏమీ అర్థం లేదు. నాకు కూడా అయితే అర్థం లేదు. కానీ హర్యస్వులకి దాని యొక్క డీప్ మీనింగ్ ఏంటని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయిందంట. సో వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు, అది మనకు అర్థం అవుతుంది కదా. అందుకని చెప్పేసి సుఖదేవ గోస్వామి మనకు అర్థం అవడానికి మళ్ళీ మనకి 11వ శ్లోకం నుంచి 20వ శ్లోకంలో ఒక్కో దానికి కూడా అర్థం ఏమిటి అని చెప్పి చెప్తారనమాట. సో అదేంటని ఇప్పుడు మనం చూద్దాం. ఒక్కొక్క దాని గురించి చెప్తారు. భూక్షేత్రం జ్ఞీవ సంజ్ఞం యదనాది నిబద్ధనం అదృష్ట్వా తస్య నిర్వాణం కిమస్సత్కర్మభిర్భవేత్. అపర్ణ మాతాజీ ఇప్పుడే చదివారు కదా, పార్వతీ మాత చదవండి. హరే కృష్ణ. నారదుని పలుకులు భావమును
హర్యశులు ఇట్లు అవగతము చేసుకొనిరి. భూహ అను పదము కర్మక్షేత్రమును సూచించును. జీవుని కర్మ ఫలముగా లభించు భౌతిక దేహమే కర్మక్షేత్రము. అది అతనికి విద్యా ఉపాధిని కలుగ చేయును. అనంత కాలముగా అతడు అనేక విధములకు దేహమును పొంది ఉన్నాడు. అవే భౌతిక జగత్తునందు బంధమూలములు కనుక మనుజుడు మూర్ఖముగా తాత్కాలికమగు కామ్యకర్మల యందే నెలకొనుచు ఆ బంధ విచ్ఛేదనమును గూర్చి పట్టించుకొనినచో అతని కర్మల వలన ప్రయోజనం ఏమిటి? హరే కృష్ణ. హరే కృష్ణ. సో పద్మిని మాతాజీ చదివారుగా ఇప్పుడే? ప్రభుజీ చదవలేదు ప్రభుజీ. చదవలేదు మాతాజీ. పద్మిని లేదు మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. తర్వాత ఇంకెవరు చదవలేదండి ఈరోజు? శాంతకుమారి మాతాజీ మీరు చదివారా? అందరు చదివితే నేను చదువుతాను. చదవలేదు ప్రభు. చదివానా ప్రభుజీ? అవును మాతాజీ. ఎక్కడ చదవాలి? రెండో పారాగ్రాఫ్ మాతాజీ, 11వ శ్లోకం రెండో పారాగ్రాఫ్ భాష్యంలో. ప్రభుజీ రాజారాం ప్రభుజీ చదవలేదండి. ఓకే మాతాజీ, ఓకే ఓకే. హ్యాండ్ రైజ్ చేయండి. చదవనియండి ప్రభుజీ, నేను మళ్ళీ చదువుతానులే. రాజారాం ప్రభుని చదవనియండి ప్రభుజీ. ఏంటమ్మా? అడగద్దండి. అలాగే. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారా ప్రభుజీ? ప్రభుజీ చదవనా ప్రభుజీ? ప్రభుజీ రాజారాం ప్రభుని చదవమనండి, ఆయన చదవలేదు. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. చదువుతున్నాను ప్రభు. చదవమని చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ నువ్వు చదవమన్నారు కదా ప్రభుజీ. చదవమన్నారు. నేను చెప్తానండి, దయచేసి వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి, అందరూ మ్యూట్ చేసుకోవద్దు. పద్మిని మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. రాజారాం ప్రభుజీ రెండో పారాగ్రాఫ్ చదవండి. మిగతా వాళ్ళందరూ కూడా మ్యూట్ లో ఉండండి ప్లీజ్. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యముపై ప్రభుపాదికి జై. రాజు, రాజ్యము, నది, గృహము, భౌతిక తత్వముల వంటి 10 దృష్టాంతర విషయములను గూర్చి నారదముని దక్ష ప్రజాపతి తనయులకు హర్యశ్వులతో పలికెను. దేహమునందు బందీ అయి ఉండడి జీవుడు సుఖాభిలాష ఉండును, కానీ ఆ బంధము నుండి బయటపడే విషయమున అభిరుచిని చూపడని ఆ దృష్టాంత విషయములను విచారణ చేసిన పిదప హర్యశ్వులు తెలుసుకొనగలిగిరి. ఈ భౌతిక జగత్తునందు తమ ప్రత్యేకముకు దేహములను బడిచియుండడి జీవులు సచేతనులై ఉందురు కనుక ఈ శ్లోకము అత్యంత ప్రధానము సంతరించుకొన్నది. మనిషి ఇంద్రియ భోగార్థమే రేయింబవులు పనిచేయును. సునక సూకరములు కూడా ఇంద్రియ భోగం కొరకే రేయింబవులు పనిచేయును. దేహమునందు బందీ అయినట్టి ఆత్మను గురించి పశుపక్షాదులు నానా రకములకు కార్యములలో నెలకొని ఉండును. ముఖ్యంగా మానవ జన్మయందు ఆ బంధం నుండి బయటపడలాగున పనిచేయుట ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ నారదముని ఉపదేశము లేదా పరంపరలో ఉన్న అతని ప్రతినిధి ఉపదేశము లేకుండా జనులందరూ గ్రుడ్డిగా మాయాసుఖము, క్షణికముకు తాత్కాలిక సుఖము అనుభవించుటకై దేహ కర్మలలో నెలకొనుచున్నారు. అట్టి కర్మ త్రివిధ తాపములకు గురి అయ్యేది దేహమునందే ఆత్మను పదే పదే బంధించును కనుక ఏమాత్రము మంచిది కాదని వృషభదేవుడు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దక్ష ప్రజాపతి తనయులకు హర్షశులు నారదముని ఉపదేశంలో భావమును వెంటనే అవగతం చేసుకునగలిగింది. మా కృష్ణ చైతన్యోద్యమం, హరినామ సంకీర్తనోద్యమం అట్టి జ్ఞానోపదేశమును చేయుటకే ప్రత్యేకంగా ఉద్దేశింపబడినది. ఆత్మానుభూతిని పడేటకు, జన్మ జన్మాంతరములో కలిగిన జన్మ మృత్యు జరా వ్యాధుల నుండి బయటపడుటకు తాము తీవ్రమగు తపస్సు చేపట్టవలని జనులకు అవగాహన కలుగు రీతిన మేము జ్ఞానబోధ చేయుటకు యత్నించుచున్నాము. కానీ మాయా అతి ప్రబలమైనది. అట్టి అవగాహన వారికి కలగకుండా చేయుటకు అవరోధమును కలిగించుటలో అది దిట్ట. కనుకనే హరినామ సంకీర్తనోద్యమును చేరిన వారు కూడా ఈ ఉద్యమం యొక్క ప్రాధాన్యము నెరగక తిరిగి మాయాబంధములో పడట జరుగుతుండును. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ.
ఏక ఏకేశ్వర స్తూర్యో భగవాన్ స్వాశ్రయ పరః తమదృష్ట్వా భవం పుంసః కిమస్సత్కర్మభిర్భవేత్. గీతా కుశల మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత శశికళ మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఒకనొక రాజ్యం ఉన్నదనియు అచట ఒకే పురుషుడు ఉన్నాడనియు నారదముని పలికిన విషయము యొక్క భావమును హర్యశువులు ఇట్లు అనుభూతమునర్చుకొనిరి. ఎల్లడలా సర్వసాక్షియగు భగవానుడొక్కడే భోక్త. అతడు షడైశ్వర పూర్ణుడు, పూర్ణ స్వతంత్రుడు. ఈ భౌతిక సృష్టికి పరమైనందున త్రిగుణాతీతుడు. మానవులు తమ జ్ఞానం ద్వారా కర్మల ద్వారా ఆ దేవదేవుణ్ణి ఎరుగుటకు యత్నింపక తాత్కాలిక సుఖము కొరకే రేయింబవళ్ళు సునక మార్జనముల వలె పనిచేసినచో వారి కర్మల వలన కలిగడి ప్రయోజనం ఏమిటి? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. భాష్యం. ప్రతిస్పర్ధి లేనటి ఒకే ఒక రాజ్యమును నారదముని పేర్కొని ఉండేది. సంపూర్ణ ఆధ్యాత్మిక జగత్తు, ముఖ్యముగా భక్త విశ్వం ఒకే ఒక యజమాని లేదా భోక్తను కలిగి ఉన్నది. అతడే భౌతిక జగత్తునకు పరుడైనట్టి దేవదేవుడు. కనుకనే అతడు అనగా తురీయావస్థలో ఉన్నవాడు అని వర్ణింపబడి, అతడు అభవ అనియు వర్ణింపబడి, భవ జన్మించినది అను పదము, భూ అను పదము నుండి వచ్చినది. భగవద్గీత 8.19 యందు భూత్వా ప్రలీయతే అని తెలుపబడినట్లు జీవులు పదే పదే జన్మించి నశింపవలసి ఉంది. కానీ భగవానుడు మాత్రము భూత్వా గాని ప్రలీయతే గాని కాడు. అతడు శాశ్వతుడు. ఆత్మ నెరుగని కారణంన పదే పదే జన్మించి మరణించు నరులు లేదా పశువుల వలె అతడు జన్మింపని అవసరం లేదు. దేవదేవుడు శ్రీకృష్ణుడు అటువంటి దేహ మార్పులకు లోను కాదు. అతడు దేహ మార్పులకు లోనగునని తలుచువాడు మూఢుడనబడు. అవజానంతి మామూడ మానుషేన్ తనుమాసు. మానవులు ఎటువంటి నిజమైన లాభం లేకుండా పిల్లులు కోతుల వలె గెంతుచు కాలమును వృధా చేయుట తగదని నారదముని ఉపదేశించుచున్నాడు. దేవదేవుని అవగతం చేసుకుంటే మానవుల కర్తవ్యం. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇక్కడ నారదముని ఏదైతే కనుక ఆయన చెప్పారు, కొంచెం చెప్పారనమాట, ఒక చిన్న ఉపమానం లాగా. సో హరియస్సులు ఏం చేశారు, మొత్తం పూర్తిగా అర్థం చేసేసుకున్నారు. అంత తెలివితేటలు ఉన్నాయన్నమాట వాళ్ళకి. సో ఇప్పుడు హరియస్సులు ఏం అర్థం చేసుకున్నారు, నారదముని ఏమన్నారు అని చెప్పేసి ఒక్కోదానికి మనము లింక్ చేసుకుంటూ వెళ్దాం అన్నమాట. సో ముందుగా మనకి నారదముని ఏమన్నారు, భూహు అని చెప్పేసి ఒక్క పదం చెప్పారనమాట. అంటే కర్మక్షేత్రము అని చెప్పి దాని యొక్క అర్థం అన్నమాట. సో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క అందరికీ కూడా మనకి ఉపాధులు దొరుకుతూ ఉన్నాయన్నమాట. ఉపాధి అంటే కనుక ఏమిటి? ఉపాధి అంటే కనుక డెసిగ్నేషన్ అంటే కనుక మనకి ఒక బ్యాడ్జ్ అన్నమాట. ఉపాధి అంటే డెసిగ్నేషన్ అంటే ఒక బ్యాడ్జ్ అన్నమాట. డెసిగ్నేషన్ అంటే కనుక ఆఫీస్లో ఉన్న వాళ్ళకి పెట్టుకుంటారు కదా, ఆయనకి డెసిగ్నేషన్ ఈ లెవెల్లో ఉన్నారు అని చెప్పి. అలాగే మనకు కూడా అందరికీ కూడా బ్యాడ్జీలు దొరుకుతున్నాయి. ఏంటా బ్యాడ్జీలు? నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను భారతీయుణ్ణి, లేకపోతే నేను హిందువుని, లేకపోతే కనుక నేను పలానా రాష్ట్రానికి సంబంధించిన వాడిని, పలానా మతం వాడిని, కులం వాడిని, నేను మనిషిని, లేకపోతే నేను కుక్కని, లేకపోతే కనుక నేను ఆవుని. సో ఇలాగనమాట. ఇవన్నీ కూడా ఏంటి, మనందరికీ కూడా డెసిగ్నేషన్స్ అంటే ఇవన్నీ కూడా ఉపాధులు అనమాట. సో భూ అంటే కనుక ఇవన్నీ కూడా ఏమిటి, మనము భగవద్గీతలో 13వ అధ్యాయంలో నేర్చుకున్నాం. యొక్క శరీరం అనేటువంటిది ఏమిటి, మనందరికీ కూడా కర్మక్షేత్రము. సో కర్మలు చేయడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట. కానీ ఏమవుతుందంటే కనుక ఇదంతా కూడా మిథ్య అనమాట, ఇమాజినేషన్. ఇదంతా కూడా మాయ మనకి అలాగా కలుగు చేస్తూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి, యొక్క డెసిగ్నేషన్స్ అన్ని కూడా మనము పోగొట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనకి బంధ మూలకాలు అనమాట. సో కాబట్టి మనము వీటినే పట్టించుకుంటూ కామ్య కర్మలు చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, అటువంటి కర్మల వలన ఏం ప్రయోజనం ఉంది అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నారు. అంటే కనుక వాళ్ళకి ఏమర్థమైంది, హరియస్సులకి, నేను ఈ యొక్క శరీరాన్ని కాదు,
ఈ శరీరము నాకు, నేను పురుషుణ్ణని గాని, నేను హరియస్సుణ్ణి అని గాని, దక్షుడి యొక్క కుమారుణ్ణని గాని, రాకుమారుణ్ణని గాని, అటువంటి ఏమి కూడా ఉపాధులు నాకు అవసరం లేదు. అటువంటి ఉపాధులన్నీ కూడా తాత్కాలికము. సో కాబట్టి నేను ఈ యొక్క ఉపాధి నుంచి బయటపడాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు హరియస్సులు అర్థం చేసుకున్నారనమాట. సో కాబట్టి మనం కూడా ఏంటంటే కనుక ఇటువంటి డెసిగ్నేషన్స్ యొక్క ఉపాధిల నుంచి మనము బయటపడడానికి ప్రయత్నించాలి. అది మనలో ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత అన్నమాట. సో అలా కాకుండా ఏం చేస్తున్నారు అందరూ కూడాను గుడ్డిగా ఏం చేస్తున్నారు, అందరూ ఏం చేస్తున్నారు నేను అదే చేస్తున్నాను అని చెప్పేసి గుడ్డిగా మనం ఈ యొక్క మాయా సుఖంలో పడి అనుభవించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అలా అనుభవిస్తూ ఏం చేస్తున్నాం మనము, ఎన్నో జన్మలు తీసుకుంటూ జన్మ మృత్యు జరా వ్యాధి బాధలను అనుభవిస్తూ మనం ఏం చేస్తున్నాం, వీటిలోనే ఇక్కడే ఉంటున్నాం మనం. కానీ మనకి తపస్సు చేయాలి అనేటువంటి దాన్ని ఎవరు కూడా చెప్పట్లేదు. కాబట్టి మనకి ఇప్పుడు ఆ విషయం తెలిసింది కాబట్టి మనం ఏం చేయాలి, దీని నుంచి మనము బయటపడడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత మళ్ళీ ఏమని చెప్పారు ఆయన, ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఒకే ఒక పురుషుడు ఉన్నారు అని మాత్రమే చెప్పారు. మనకైతే కనుక ఏమీ అర్థం అవుతుంది, ఇదేంటి కదా అని చెప్పని అనుకుంటా. కానీ వాళ్ళకి అర్థమైపోయింది హరియస్సులకి, ఏంటి మొత్తము యొక్క భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాలు అన్నింటికీ కూడా ఒక్కడే యజమాని. దేవదేవుడు ఇక శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు. ఆయన మనకి 13వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం భగవద్గీతలో. ఆయన ఏంటి, పురుషుడు. మిగతా వాళ్ళందరూ కూడా ప్రకృతి. మనం కూడా ఏంటి, ప్రకృతి అన్నమాట. కానీ ఏం చేస్తున్నాం మనము, పురుషుల్లాగా ఆ యొక్క భౌతిక ప్రపంచంలో మనము ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఏంటంటే మనం కూడా ప్రకృతిలోకే వస్తాం అన్నమాట. సో కానీ ఆయన ఏంటంటే కనుక మనలాగే యొక్క శరీరాలను తీసుకుంటూ భూత్వా ప్రళయతి, ప్రళయం వచ్చినప్పుడు శరీరాన్ని పోగొట్టుకొని మళ్ళీ మాయలో పడి మనలాగే శరీరాలు తీసుకోరు. ఆయనకి ఏమీ శరీరం మళ్ళీ మళ్ళీ మార్చాల్సిన అవసరం ఏమి ఉండదు. ఆయనకి మరణము అనేటువంటిది ఏది ఉండదు. కానీ మనం మాత్రం ఏం చేస్తున్నాము, రకరకాల ఉపాధులు తీసుకుని రకరకాల శరీరాలు తీసుకుని మళ్ళీ సృష్టి అవుతోంది, మళ్ళీ లయం అవుతోంది, మళ్ళీ సృష్టి అవుతోంది, మళ్ళీ లయం అవుతోంది. ఎన్నిసార్లు ఇలాగ చేశాము, ఎన్నిసార్లు తిరుగుతూ ఉన్నామో, ఎన్ని కల్పాలు ఈ విధంగా అయిపోయినాయో మనకి తెలియదు అనమాట. తర్వాత మళ్ళీ ఏం చెప్పారు మనకి, అక్కడ ఒక హోల్, ఒక రంధ్రం ఒకటి ఉంది. ఆ రంధ్రంలోకి ఒక్కసారి ప్రవేశించినటువంటి వాడు ఎవడు కూడా మళ్ళీ బయటకు రాడు అని చెప్పి చెప్తున్నారు. రంధ్రం అంటే కనుక ఒక బిలం, అంటే కనుక ఒక గుహ అని అనుకోవచ్చు అన్నమాట. పుమాన్నేవైతి యద్గత్వా బిలస్వర్గం గతో యథా ప్రత్యజ్ఞామావిదాయీహ కిమసత్కర్మభిర్భవేత్. చదవనా ప్రభుజీ? లక్ష్మీ శ్రీనివాసులు మాత చదవండి, సరే. అనువాదం చదవండి. తర్వాత భాష్యం శాంతకుమారి మాతాజీ మొదటి పారాగ్రాఫ్ చదవండి. తర్వాత పార్వతి మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. మూడో పారాగ్రాఫ్ రాధమ్మ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మనిషి ఒక మారు ప్రవేశించిన పిదప తిరిగి బయటకు రాలేని ఒక బిలము ఉన్నదని నారదముని వర్ణించను. ఆ దృష్టాంతం యొక్క భావమును హర్యశ్వులు ఇట్లు అర్థం చేసుకొనిరి. పాతాళము వంటి అధోలోకమున ఒక మారు ప్రవేశించిన వాడు తిరిగి వచ్చుట కనపడలేదు. అదే విధముగా ఎవడేని వైకుంఠధామమును ప్రత్యగ్ధామము ప్రవేశించినచో ఈ భౌతిక జగత్తునకు తిరిగి రాడు. దేనిని చేరిన పిదప జీవుడు ఈ క్లేశకరమగు బద్ధ జీవన స్థితికి తిరిగి రాడో అటువంటి స్థానం ఉన్నప్పుడు ఈ తాత్కాలికమగు భౌతిక జగత్తులో కోతుల వలె గెంతుచు ఆ స్థానము నెరగకున్నచో కాంచకున్నచో ఏమి ప్రయోజనము, దాని వలన లాభం ఏమిటి? హరే కృష్ణ. శాంతకుమారి మాతాజీ. భాష్యం. యద్వాప్యానా నివర్ధంతే తద్ధామ పరమం అని భగవద్గీత 15:6 ఎందుకు తెలిపబడినట్టు, జీవుడు ఒక మారు చేరిన పిదప తిరిగి భౌతిక జగత్తునకు మరలని స్థానం ఒకటి ఉన్నది. ఆ స్థానం గురించి పదే వర్ణించబడింది. భగవద్గీత 4.9 మరొక చోట శ్రీకృష్ణుడు ఇలా పలికారు, జన్మ కర్మ చ మే దివ్యే మేమ్యో ఎత్తి తత్వతః స్వాక్తాదేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్యత్వం ఎరిగిన వాడు
శరీర త్యాగం పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమును జన్మింపక నా శాశ్వతమైన ధామనే పొందగలడు. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, ఇదివరకే పరమ ప్రభువకు మహారాజులను వర్ణింపబడిన శ్రీకృష్ణుని చక్కగా అవగతము చేసుకొనినచో మనుజుడు దేహ త్యాగానంతరము తిరిగి రావలసిన అవసరము ఉండదు. ఈ సత్యమే ప్రస్తుత భాగవత శ్లోకములో వర్ణితమైనది. పూమా నైవైతి యద్గత్వ. మనుజుడు ఈ భౌతిక జగత్తునకు తిరిగి రాక సచ్చిదానందమయమైన జీవనమునకై భగవద్ధామమును చేరును. కాని జనులు దీని నెందులకై పట్టించుకొనుట లేదు. కొన్ని మార్లు మానవునిగా, కొన్ని మార్లు దేవతగా, మరికొన్ని మార్లు కుక్కగా, పిల్లులుగా ఈ భౌతిక జగత్తునందే తిరిగి జన్మించుటలో ఏమి ప్రయోజనము కలగగలదు? ఈ ప్రకారము కాలమును వృధాపరచుటలో లాభమేమిటి? ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 8:15 అందు ఇట్లు నిశ్చయముగా పలికెను. హరే కృష్ణ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నార్తువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. భక్తి యోగులకు మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణతోను బడసిన వాడొకటిచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడూ తిరిగి రాదు. జన్మ మృత్యు పరంపర నుండి బయటపడి ఆధ్యాత్మిక జగత్తునందు పరమప్రభువుని గురి జీవించుచు మహోన్నత జీవన పూర్ణత్వను బడయుటను గూర్చి ఎల్లరూ నిరంతరము చింతన చేయవలను. ఈ శ్లోకములలో దక్షిణీ శృతులు మాటి మాటికి కిం అసత్కర్మభిర్భవేత్ తాత్కాలిక మగు సకామ కర్మలచే లాభం ఏమిటి అని పలికి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనకి యొక్క భూ అని చెప్పారు. సో 11వ శ్లోకంలో ఏం చెప్పారు? వాళ్ళు యొక్క శరీరాలు తీసుకోవడం గురించి, ఉపాధుల గురించి మనకి 11వ శ్లోకం చెప్పారు. సో ఆ శ్లోకంలో వాళ్ళు ఏం కన్క్లూషన్కి వచ్చారు? హరియస్సులు అని అంటే కనుక ఈ యొక్క టెంపరీ అన్నమాట. సో అసత్యమైనటువంటి, టెంపరీ అంటే కనుక అశాశ్వతమైనటువంటి కామ్య కర్మలను మనము అందులోనే మళ్ళీ ఆ యొక్క కామ్యకర్మలు చేయడం యొక్క ఎటువంటి లాభం ఉంది? కామ్యకర్మలు చేయడం మూలంగా మనం రకరకాల శరీరాలు తీసుకుంటూ ఉన్నాం. సో కామ్యకర్మలు మళ్ళీ మనం ఎందుకు చేయాలి అని చెప్పి వాళ్ళు ప్రశ్నించుకున్నారు. అదే ఏమన్నారు వాళ్ళు? కిమసత్ కర్మభీర్ భావేత్ అనుకుంటున్నారు ప్రతి శ్లోకంలో కూడా చివరిలో. తర్వాత రెండవది ఏంటి అంటే కనుక పురుషుడు, ఒక్కడే పురుషుడు అని చెప్పి చెప్పుకున్నాం కదా. సో మనము ఈ యొక్క ఇంద్రియ భోగం చెయ్యడానికి ఎంతో కష్టపడుతూ ఉన్నాము. కానీ ఆయన్ని అర్థం చేసుకోపోతే కనుక ఆ రాజు ఎవరైతే ఉన్నారో ఆ దేశానికి ఒకే ఒక్క పురుషుడు అని చెప్పి చెప్పుకున్నాం కదా. సో ఆయన్ని అర్థం చేసుకోకుండా మనము ఇక ఇంద్రియ భోగం చేస్తూ ఉంటే కనుక, చాలా కష్టపడి అది కూడా ఇంద్రియ భోగం చేస్తే కనుక ఏం ప్రయోజనం ఉంది? కిమసత్ కర్మభిర్భావే. ఆ తర్వాత మళ్ళీ ఏమంటున్నారు? అక్కడ ఒక బిలం ఉంటుంది, ఆ బిలంలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ బయటికి రావట్లేదు అని చెప్పని అన్నారు. సో వీళ్ళు ఏం అర్థం చేసుకున్నారు? హరియస్సులు ఎవరైతే కనుక పాతాళ లోకాలకి వెళ్ళారో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ బయటికి రావట్లేదు, అక్కడే ఉండిపోతున్నారు. అలాగే ఎవరైతే వైకుంఠ లోకాలకు వెళ్ళారో వాళ్ళు కూడా అక్కడే ఉండిపోతున్నారు. వాళ్ళు మళ్ళీ యొక్క దుఃఖభాగులమైనటువంటి యొక్క భౌతిక ప్రపంచానికి రావట్లేదు. సో కాబట్టి దీన్ని బట్టి వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు? సో మనకి ఈ యొక్క చాలా తక్కువ కర్మ ఫలితాలు వస్తూ ఉన్నాయి కదా, మనకి భగవంతుడి యొక్క ధామం గురించి పర్మనెంట్, అది భగవంతుడి యొక్క ధామం అనేటువంటిది ఏమిటి? శాశ్వతమైనటువంటిది. సో ఆయన యొక్క ధామాన్ని గురించి తెలుసుకోకుండా, శాశ్వతమైనటువంటి ధామాన్ని గురించి తెలుసుకోకుండా ఈ చిన్న కర్మ ఫలితాల కోసం మనం ఎందుకు కష్టపడాలి? అటువంటి కర్మ ఫలితాలను పొంది ఏం లాభము అని చెప్పి వీళ్ళు అర్థం చేసుకున్నారనమాట. సో మనకి భగవద్గీతలో ఏం చెప్పారు? మనకి మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. ఇక భౌతిక ప్రపంచం అంతా కూడా చాలా దుఃఖాలుతో నిండి ఉంటుంది. ఎవరైతే కనుక నా యొక్క ధామానికి ఎవరైతే కనుక వస్తారో, వెళ్తారో,
వాళ్ళు మళ్ళీ యొక్క దుఃఖాలయమైనటువంటి యొక్క భౌతిక ప్రపంచానికి రావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పారు. సో అది ఎలా జరుగుతుంది మనకి? యద్గత్వా అనివర్తంతే తద్ధామ పరమమ్మ. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాల్సినటువంటి అవసరం లేదు. సో ఆ తర్వాత ఎవరు వెళ్ళగలుగుతారు అక్కడ? జన్మ కర్మ చమే దివ్యం. భగవంతుడి యొక్క జన్మ కర్మ అదే విధంగా ఏవైతే దివ్యమైనటువంటి లీలల గురించి అర్థం చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్తారు. మళ్ళీ ఇక్కడ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. సో ఇంతలాగా మళ్ళీ ఇక్కడికి రాకుండా మనకి వెళ్ళగలిగేటువంటి ప్రదేశం గురించి తెలుసున్నప్పుడు మనము కర్మలు చేస్తూ మనం ఇక్కడిక్కడే చిన్న చిన్న కర్మలు చేస్తూ ఆ యొక్క కర్మ ఫలితాలను పొందుతూ ఇక్కడిక్కడే మనం ఎందుకు ఉండాలి? పర్మనెంట్ గా అక్కడికి వెళ్ళి ఇంకా తిరిగి రావాల్సినటువంటి అవసరం లేనటువంటి ప్రదేశానికి ఎందుకు వెళ్ళకూడదు? అటువంటి ప్రదేశం గురించి ఎందుకు తెలుసుకోకూడదు? కిమ సత్కర్మ భావేత్ అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నారనమాట. సో తర్వాత ఇంకా చాలా రకాలైనటువంటి ఉన్నాయి, అవి మనము రేపు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ.